ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అన్నమాట. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 8వ తారీఖు అండి. వీడియోలో వచ్చేసి ఈ వీడియోలో 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది. ఆ వివరాలు ఏంటనే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జీతాల కోసం ప్రతి నెల 20వ తేదీ వరకు కూడా ఎదురు చూడాల్సిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఇక్కడ నుంచి 1వ తేదీన జీతాలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందనమాట. ఎందుకంటే ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ అయితే జారీ చేసింది. ఈ మే నెల నుంచి ఇది పక్కాగా అమలు చేయాలని చెప్పేసి ఏప్రిల్ నెల జీతం మే 1వ తేదీన ఖాతాలో జమ చేయాలని స్పష్టం చేసిందనమాట. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 4.80 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే ఉన్నారన్నమాట. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం దిశగా చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపైన వీరికి కూడా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇక ముఖ్యంగా మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. ఏప్రిల్ నెల జీతాన్ని మే నెలలో 1వ తేదీన ఖాతాలో అయితే జమ చేస్తారన్నమాట. సో గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏజెన్సీల ప్రమేయం కారణంగా వీరికి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో ఉండేది. నెలలు తరబడి వేతనాలు అందక ఈ ఉద్యోగులు పడుతున్న ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఏజెన్సీస్ అంటే ప్రమేయం లేకుండా నేరుగా జీతాలు చెల్లించేటువంటి చర్యలు చేపట్టిందనమాట. ఇందుకోసం ముఖ్యంగా ప్రతి నెల కూడా 25వ తేదీలోపు ఉద్యోగులు హాజరు వివరాలు సమర్పించాల్సిందే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వం స్పష్టమైన గడువు ఇచ్చింది. మరోవైపు ఇక అవుట్సోర్సింగ్ ఏజెన్సీ అక్రమాలపైన కూడా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. గత 10 ఏళ్లుగా కొన్ని ఏజెన్సీల ఉద్యోగులకు పీఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ వాటాలను స్వాహా చేస్తున్న ప్రభుత్వ విచారణ అయితే తేలిందనమాట. బకాయిలు వెంటనే చెల్లించకపోతే సదరు ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్ లో పెడతామని ప్రభుత్వం హెచ్చరించిందనమాట. ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక గుజరాత్ ఆడిట్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక ఎందుకంటే తెలంగాణ ఆడిట్ శాఖ దేశంలో నెంబర్ 1 అంటూ మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి జేఏసీ సన్నద్ధం కావడం జరిగింది. సిపిఎస్ రద్దు లక్ష్యంతో త్వరలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి జేఏసీ సిద్ధమవుతుందని ఒకవైపు రక్షణ లేని పెన్షన్ విధానం, మరోవైపు ప్రాణ్ ఖాతాలతో కోతలతో సిఎస్ ఉద్యోగులు బాధలు వర్ణనాతీతం అని చెప్పేసి అదేవిధంగా ఏదైతే సిపిఎస్ తక్షణమే రద్దు చేసి ఓపీఎస్ ప్రభుత్వం అమలులోకి తేవాలని చెప్పేసి జేఏసీ సమావేశం తెలంగాణ రాష్ట్ర సిపిఎస్యు డిమాండ్ అయితే చేసింది. మేరకు సిపిఎస్ రద్దు అంశంపై ప్రధాన ఎజెండాగా ఉద్యోగుల న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఇక లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితి ప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ హెచ్చరించడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉద్యోగులకు ఏప్రిల్ 2025 నుండి మార్చి 2026 వరకు 3 డిఏలు అనేది బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయలేదన్నారు. బకాయిలు వెంటనే విడుదల చేయాలని రెగ్యులర్ క్రెడిట్ సుమారుగా 800 నుండి దాదాపుగా 1000 కోట్ల మేరకు ప్రాణ్ ఖాతాలో జమ కాలేదని, నెలవారీ కాంట్రిబ్యూషన్ డిఏ ఏరియర్ సకాలంలో జమ కాకపోవడం వల్ల 2022 నుండి రిటైర్డ్ అయినటువంటి సుమారుగా దాదాపుగా 1000 మంది సిపిఎస్ ఉద్యోగులు నేటికి మార్కెట్ ఆధారిత పెన్షన్ పొందలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని తమ డిమాండ్లు అమలు చేయాలని కోరుతున్నారనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వృద్ధాప్యం వైపు వేగంగా భారత్, ఎందుకంటే ప్రస్తుతం 14 కోట్లకు పైగా వృద్ధుల సంఖ్య ఉంది. 2036 నాటికి 23 కోట్లు అయితే దాటుతుందని చెప్పేసి అంచనా అయితే రావడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్, ఇక గురుకులాల్లో బ్యాక్లాగ్ సీట్లు భర్తీకి జాబితా విడుదల, ప్రవేశాల అర్హత సాధించిన దాదాపు ఇందులో వచ్చేసి 6242 మంది అభ్యర్థులు అనమాట. గురుకుల విద్యా సంస్థల్లో 6, 7, 8, 9 తరగతిలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన టీజీ సెట్ 2026 పరీక్ష ఫలితాలు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ అడ్లూరి లక్ష్మణ్ అయితే గురువారం రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 17న నల్ల బ్యాడ్జీతో విధులకు అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే కార్యాచరణపైన నిర్ణయం తీసుకుంటామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరరావు, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అయితే ప్రకటించడం జరిగింది. ఇప్పటికే 2 ఏళ్ల పీఆర్సీ నష్టపోయామని, చనిపోయిన అందరినీ రిటైర్మెంట్ బెనిఫిట్లు అనమాట, సిపిఎస్ రద్దు ఇవన్నీ కూడా బెనిఫిట్లు అనేది త్వరగా ఇవ్వాలని జేఏసీ డిమాండ్లు అనేది ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా వెంటనే ప్రభుత్వం కూడా ముఖ్యంగా కాంట్రిబ్యూషన్ పెన్షన్ సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ను పునరుద్ధరించాలని చెప్తూ ఉన్నారన్నమాట. ఉపాధ్యాయ సంఘాలు కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల ఇక ముఖ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకుంటే
టీజీఏసీ క్షేత్రస్థాయిలో అతనికి తగిన శాస్త్రి చెప్తామని, కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ప్రధాన జనగామ జిల్లా కలెక్టర్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనిపైన ప్రభుత్వం విచారణ చేయాలని చెప్పేసి సో మొత్తానికైతే ఒక అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి ఈ ఉద్యోగులకు సంబంధించి.